అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం ఒక డేలో మీరు ఎంతవరకు రీచ్ అవ్వచ్చు? ఒక డేని ఎంత బాగా ప్లాన్ చేసుకోవచ్చు? ఒక డేని మీరు తలుచుకుంటే ఎంత బాగా చేయొచ్చు అనేది మీరు చూసుకోవచ్చు. ప్రిలిమ్స్ అనేవి దగ్గరికొచ్చేస్తున్నాయి. ఈ ప్రిలిమ్స్ గట్టిగా చూస్తే 2 మంత్స్ కూడా లేవన్నమాట. సో, ఇలాంటి టైంలో మీ యొక్క పెర్ఫార్మన్స్ అనేది బీభత్సంగా పెరగాలంటే ఇదొకసారి చూడండి. సో, ఇప్పటి వరకు లెక్క, ఇక నుంచి ఇంకొక లెక్క. సో, ఐడియల్ డే షెడ్యూల్‌ని చెప్తాను ఈరోజు. ఇక ఈ వీడియోలో మీ యొక్క పొటెన్షియల్‌ని పీక్ పెర్ఫార్మన్స్‌ని అన్‌లాక్ చేసే ప్లాన్స్ చెప్పేస్తాను. ఇక మనం మొదలు పెట్టేద్దాం. యాక్చువల్లీ ఇక్కడ మేజర్‌గా చూసుకున్నట్లయితే అసలు ఈ 2 మంత్స్, ఈ లాస్ట్ 2 మంత్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది నార్మల్ డేస్‌లో లాగా మీరు కష్టపడదామంటే సెట్ అవ్వదు. ఇక్కడ ఈ టైంలో మీ యొక్క మీ కంఫర్ట్స్ అన్నిటిని కూడా మీరు ఫర్గెట్ చేసేయండి. అండ్ మీ యొక్క ఫుల్ పొటెన్షియల్‌ని మిమ్మల్ని డ్రైవ్ చేసే ఫోర్స్ అంతటిని కూడా మీకు మీరే పుష్ చేసుకోండి. సో, ఎంతలా పుష్ చేసుకోవాలంటే మీకు ఎంత మ్యాక్స్ పొటెన్షియల్ మీకుందో ఆ మ్యాక్స్ పొటెన్షియల్ అంతా కూడాను ఈ 2 మంత్స్‌లో పుష్ చేసుకోండి. అయితే ఈ వీడియోలో మీరు ఈ 2 మంత్స్ కోసమే కాదు, మిగిలిన రోజుల్లో కూడాను మీరు ఎలా పుష్ చేసుకోవచ్చు, మిగిలిన రోజుల్లో కూడాను మీ యొక్క పెర్ఫార్మన్స్‌ని పీక్స్‌కి ఎలా తీసుకొని వెళ్ళొచ్చో అనేది ఈ రోజు కూడాను చూసేద్దాం. సో, ఇక మనం ముందుకెళ్తూనే ఉంటాం. ఇక్కడ ఈ ప్రిలిమ్స్ టైమ్‌లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రిలిమ్స్ టైమ్ అంటే, ప్రిలిమ్స్‌లో జరిగే టైం గురించి నేను మాట్లాడుతున్నా. మార్నింగ్ ఒక ఎగ్జామ్ జరుగుతది. ఆ ఎగ్జామ్ ఎంత టైం నుండి ఎంత టైం వరకు అంటే, మార్నింగ్ 9:30 నుండి 11:30 వరకు. అంటే 2 అవర్స్ ఒక ఎగ్జామ్ జరుగుతది. అదే టైం ఈవినింగ్ కూడాను సీసెట్ ఎగ్జామ్ జరుగుతది కదా! 2:30 నుండి 4:30 మధ్య. ఇది కూడా 2 అవర్స్ జరుగుతది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఈ 2 అవర్స్ మార్నింగ్ జరిగే 2 అవర్స్, నెక్స్ట్ మధ్యాహ్నం జరిగే ఈ 2 అవర్స్. ఈ 2 అవర్స్ కూడాను మనం మన యొక్క పీక్ పెర్ఫార్మన్స్ డెలివర్ చేయాలి. అలా డెలివర్ చేస్తేనే మనం అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ పెట్టి మన యొక్క ర్యాంక్‌ని మనం సంపాదించుకునే చాయిస్ ఉంటది. లేదు అంటే అక్కడే మనం డల్ అయిపోయామనుకోండి దెబ్బయిపోద్దనమాట. కొంతమందికి చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళ పేరెంట్స్ చనిపోవడం గానీ, లేకపోతే ఏదో సంథింగ్ ఇష్యూ జరగడం వల్ల గానీ, ఆ రోజు ఇబ్బంది జరుగుతుంటది. కానీ మన వైపు చాలామంది 99%కి ఈ ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళు చేసుకున్న ప్రాబ్లమ్స్ తప్ప ఇంకే ప్రాబ్లమ్స్ ఉండవు. లైక్ నిద్ర సరిగ్గా చూసుకోకపోవడం గానీ, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల గానీ, ఎగ్జామ్ మీద భయపడడం గానీ, వీటి వల్ల వాళ్ళు చేసుకుంటారు ప్రాబ్లమ్స్. సో, మీరు మాత్రం ఏం జరిగినా సరే ఆ రోజు ఈ 2 అవర్స్, ఈ 2 అవర్స్ 2 అవర్స్ కూడా మీ యొక్క పీక్ పెర్ఫార్మన్స్ ఇవ్వాలి. సో, ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే రోజుకి 2 అవర్స్ మీరు అలవాటు చేయాలి. అయితే మనం ఏం చేద్దాం, కొద్దిగా ఎక్స్‌ట్రా చేద్దాం. 2.5 అవర్స్ మీరు బ్రేక్ తీసుకోకుండా కష్టపడి అలవాటు చేసుకోవాలి. సో, ఇది ప్రిలిమ్స్ టైమ్ అవ్వని, లేకపోతే ఇంకే టైమ్ అవ్వని 21 డేస్ మైండ్‌కి అలవాటు చేస్తే చాలు. మీ మైండ్ అలవాటు చేసేసుకుంటది. సో, ఆ అలవాటుని ఇప్పుడు చూద్దాం. దాన్ని ఎలా తీసుకొని రావాలి, ఇంకా ఏం చేయాలి అనేది. అయితే నార్మల్ డేలో షెడ్యూల్స్ ఒకసారి చూద్దాం. యాక్చువల్ నార్మల్ డేలో ఏం చేస్తదంటే, మనము మన యొక్క స్లీప్స్‌కి అస్సలు పట్టించుకోము. రోజుకి ఎన్ని గంటలు పడుకుంటున్నాము, ఏ టైంకి పడుకుంటున్నాము, ఏ టైంకి లేస్తున్నాము అనేది చూసుకోము. మామూలుగా ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ అవుతది? మార్నింగ్ లేచాము, బుక్స్ చదువుతాము. దాని తర్వాత మళ్ళీ చదువుతాం. నైట్‌కి ఒక టైంకి పడుకొని పోతాం. నెక్స్ట్ డే ఒకవేళ లేట్ అయిపోయిందంటే మళ్ళీ ఆ టైం నుంచి స్టార్ట్ చేస్తాం. ఇలా అనమాట మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. అంతేగాని ఒక ఫిక్స్డ్ టైంకి ఇంత టైం పడుకుంటాం, ఇంత నేను చేద్దాం, ఇంత టైం చేస్తాం. అవన్నీ మిస్ అవుతూ ఉంటాయి. ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటాయి మామూలు రోజుల్లో. బ్రేక్స్ కూడా ఏమవుతదంటే అంత కోఆర్డినేటెడ్‌గా ఉండవు. ఎప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకోవాలి, ఇంకెప్పుడు షార్ట్ చేసుకోవాలి, ఇంకెప్పుడు లాంగ్ బ్రేక్ తీసుకోవాలి. ఇలాంటి కోఆర్డినేషన్ ఏమి ఉండవనమాట. డైరెక్ట్ పోతూనే ఉంటది. నచ్చినప్పుడు చేస్తుంటారు. ఈసారి మనసు బాలేదనుకుని ఆపుతూ ఉంటారు. ఇలా చేస్తూ ఉంటారనమాట. బ్రేక్స్ అనేవి కోఆర్డినేటెడ్‌గా ఉండవు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అనంటే అందరూ ఏమనుకుంటారంటే నేను మార్నింగ్ లేచినప్పుడు ఎలా చదువుతున్నానో ఈవినింగ్ నైట్ పడుకునేటప్పటి వరకు కూడా అదే ప్రొడక్టివిటీ వస్తది అని అనుకుంటారు. ఇది యాక్చువల్లీ రాంగ్. అంతే ప్రొడక్టివిటీ త్రూ ఔట్ ద డే సిమిలర్‌గా ఉండదు. ఇది నార్మల్ డేలో ఉండే మిస్‌అజంప్షన్స్ అనమాట. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దాంట్లో ఫస్ట్ అకౌంట్ ఫర్ స్లీప్ ఉంది కదా! స్లీప్ అకౌంట్ గురించి మాట్లాడుతాను. ముందుగా ఇక్కడ స్లీప్‌ని ఏం చేయాలంటే షెడ్యూల్ చేసుకోవాలి. సో, ఈ స్లీప్‌ని ఏ రకంగా అకౌంటింగ్ చేస్తారంటే షెడ్యూల్. సో, మామూలుగా ఒక నార్మల్ పర్సన్‌కి డైలీ కావాల్సిందేంటంటే 8 అవర్స్ స్లీప్. సో, ఈ 8 అవర్స్ స్లీప్ అనేది ఇవ్వడానికి ట్రై చేయండి. 6 అవర్స్ నుండి 8 అవర్స్‌లో 7 నుండి 8 అవర్స్ అనేది బెస్ట్ స్లీప్ అనమాట. సో, మీ యొక్క స్లీప్ సైకిల్‌ని మెయింటైన్ చేయాలి. స్లీప్ సైకిల్‌ని మంచిగా అలవాటు చేసుకోవాలనుకుంటే స్లీప్ సైకిల్ అనుకోని ఒక యాప్ ఉంది. ఈ యాప్ ఏం చేస్తదంటే మీకు చక్కగా అనమాట మీ స్లీప్ సైకిల్ ఎంతుంది, మీ పీక్ హవర్స్ ఎప్పుడున్నాయి, అదే రకంగా మీకు మగత నిద్ర, చిన్న నిద్ర ఎప్పుడుంది అనేది కూడా మొత్తం ట్రాక్ చేస్తూ మీకు చెప్పేస్తదనమాట. సో, మీకు అలారం పెట్టుకున్నా సరే ఆ వీక్ హవర్స్‌లోనే లేపుతదనమాట. అప్పుడు సో దట్ మీకు డీప్ స్లీప్ అనేది పోదు. సో, ఒక మనిషికి ఎలాగైనా సరే 3 అవర్స్ డీప్ స్లీప్ దొరికిందనుకోండి వాడు వండర్స్ క్రియేట్ చేస్తారు. సో, అలాంటి డీప్ స్లీప్స్‌ని మిస్ అవ్వకండి. సో, స్లీప్ సైకిల్ అనే యాప్ బావుంటది. ఇంకొక యాప్ కూడా ఉంది. ఆ యాప్ అలారం గురించి. నెక్స్ట్ మరొక యాప్ కూడా ఉంది. ఈ యాప్ పేరేంటంటే అలార్మీ. ఈ అలార్మీ యాప్ స్పెషాలిటీ ఏంటంటే, మీరు గానీ అలారం పెట్టుకునేటప్పుడు
మార్నింగ్ లేచేటప్పుడు ఏమేమి చేయాలి? 5 స్టెప్స్ చేయాలా? 10 స్టెప్స్ చేయాలా? లేకపోతే ఏదైనా మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలా? లేకపోతే ఏదైనా పజిల్ సాల్వ్ చేయాలా? లేకపోతే కింద నుండి పైకి కూర్చునే గుంజీలు, స్క్వాట్స్ తీయాలా? పుషప్స్ తీయాలా? అనేవన్నిటిని కూడాను మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఈ రకంగా చేస్తే మీరు 10 పుషప్స్ పెట్టుకున్నారనుకోండి, ఆ 10 పుషప్స్ అయ్యేంత వరకు కూడాను అలారం ఆగదు. దీనివల్ల ఏమవుతదంటే సచ్చినట్టు లేస్తారు. సో, మీ మైండ్‌కి అలవాటు చేస్తారనమాట. మీకు ఇంకొక బెస్ట్ పని చెప్తున్నా. అలారం అనేది మీరు నిద్ర లేవడానికన్నా నిద్ర పోవడానికి పెట్టుకోండి. సో దట్ ఏమవుతదంటే మీ డైలీ కూడాను ఒక రైట్ టైంకి పడుకోవడం అలవాటు చేసుకుంటే, ఒక రైట్ టైంకి లేవడం అలవాటయిపోద్ది. సో, పడుకోవడానికి అలారం పెట్టుకోండి. 8 అవర్స్ స్లీప్ ఉండేలా చూసుకోండి. సెట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు పడుకోవడానికి 1 అవర్ ఉంటది కదా! ఆ లాస్ట్ 1 అవర్ కన్నా ముందే మీ డిజిటల్ వర్క్స్ గాని, మీ వర్క్ గాని అన్నీ ఆపేయండి. ఆపేసి హ్యాపీగా డిజిటల్ ఫోన్ ఏం లేకుండా హ్యాపీగా పడుకోండి. ఇలా పడుకుంటే మీ స్లీప్ క్వాలిటీ పెరిగిపోద్ది. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, ఒక్కరోజు గాని స్లీప్ గాని కరెక్ట్‌గా వెళ్ళకపోతే షార్ట్ స్లీప్ అయ్యిందంటే నెక్స్ట్ డేకి దాని మొత్తం మీద ఇంపాక్ట్ ఉంటది. మీరు ఇన్‌కేస్ టఫ్ సబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి మధ్యాహ్నం, మీరు ఎన్ని సార్లు కునుకుతారో మీకే తెలీదు. అలా ఉంటది సిట్యుయేషన్. సో, మొత్తం కూడాను ఇక్కడ స్లీప్ మీద పనవుతది. ఎందుకంటే మనం ఇక్కడ యూపీఎస్‌సీ ప్రిపరేషన్ అన్నా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అన్నా, మనం ఫైట్ చేస్తుంది మన మైండ్‌తో. సో, మన మైండ్‌నే జాగ్రత్తగా ఉంచుకోకపోతే ఎట్లా? నెక్స్ట్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ స్లీప్‌ని ఎంత పర్ఫెక్ట్‌గా, ఎంత క్వాలిటీ స్లీప్ చేస్తే మీ యొక్క ప్రిపరేషన్ పొటెన్షియల్ అనేది అంత పెరుగుతది. సో, డోంట్ నెగ్లెక్ట్ ఆన్ స్లీప్. సెకండ్ మనం దేని గురించి మాట్లాడామంటే బ్రేక్స్ గురించి కదా! ఈ బ్రేక్స్ గురించి కూడా డీటెయిల్‌గా మాట్లాడతా. మీరు ఒక మ్యారథాన్ పరిగెడుతున్నారు. మ్యారథాన్ పరిగెట్టేటప్పుడు మీరు రెస్ట్ తీసుకోవాలంటే ఏం చేస్తారు? మధ్యలో వాకింగ్ చేస్తారా? లేకపోతే మధ్యలో చిన్న జాగింగ్ చేస్తారా? లేకపోతే కొద్దిగా ఎక్కడైనా కింద కూర్చొని కాసేపు వాటర్ తాగుతారా? ఆబ్వియస్‌లీ థర్డ్ ఆప్షనే కదా చేస్తారు. మరి మనము యూపీఎస్‌సీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు, మనం పరిగెత్తేటప్పుడు, మన యొక్క ఆలోచన పరిగెట్టేటప్పుడు మనం బ్రేక్స్ ఎలా తీసుకోవాలి? మన మైండ్‌కి కాస్త స్ట్రెస్ తగ్గించేదే కదా తీసుకోవాలి. సో, మన స్ట్రెస్‌ని ఫ్రీ చేసేదే కదా చేయాలి. యెస్. ఇలాంటప్పుడే మీరేమేమి చేయొచ్చంటే, కింద పడుకోవచ్చు కాసేపు. లేకపోతే చిన్న స్లీప్ అయినా తీయొచ్చు. వాకింగ్ చేయొచ్చు. యూపీఎస్‌సీకి ప్రిపేర్ అవ్వని నాన్ యూపీఎస్‌సీ ఫ్రెండ్ ఉంటాడు కదా! వాడితో కూడా మాట్లాడొచ్చు. అయితే ఇవన్నీ చేయొచ్చు కదా! మరి ఏవైనా చేయకూడనివి ఉన్నాయా అంటే, యెస్ ఆబ్వియస్‌లీ ఉన్నాయి. చేయకూడనివేంటంటే, మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి 5 మినిట్సే కదా! 5 మినిట్స్ షార్ట్స్ చూస్తాననుకోని చూడకండి. చూసారనుకోండి ఏమవుతదో మరి నేను స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. టీవీ వద్దు. ఏదైనా చిన్న బుక్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ లేకపోతే ఏవైనా ప్రొడక్టివిటీ బుక్స్ అసలు చదవకండి. ఎందుకంటే అప్పటి వరకు మీరు చదివిన బుక్. మళ్ళీ ఇంకొక సెల్ఫ్ హెల్ప్ బుక్ వేరే జోనర్ బుక్ చదువుతాను. ఈ కాస్త టైంలో అంటే రాంగ్ ఈ ఐడియా కూడాను. నెక్స్ట్ యూపీఎస్‌సీ కోసం డిస్కస్ చేయడం ఇది కూడాను వేస్ట్. సో, ఈ పద్ధతి కూడాను వేయొద్దు. నెక్స్ట్ అన్నిటికన్నా మించి మన మైండ్‌కి మనము స్ట్రెస్ ఎక్కువిస్తున్నాం. నెక్స్ట్ ఐకి ఎక్కువగా స్ట్రెయిన్ ఇస్తున్నాం కాబట్టి ఈ ఐ, ఈ మెంటల్ స్ట్రెయిన్ ఈ 2 తగ్గేటట్లే ఉండండి. అనవసరంగా దీనికి ప్రెషర్ పెట్టేటట్లు చేయకండి ఆ బ్రేక్స్‌లోననమాట. సో, ఇది మేజర్‌గా. నెక్స్ట్ మూడోదేంటంటే మనం ప్రొడక్టివిటీ గురించి మాట్లాడాం కదా! ఈ ప్రొడక్టివిటీ అనేది ముందే చెప్పుకున్నాం కదా! మనకు మార్నింగు హైగా ఉంటది మన ప్రొడక్టివిటీ. ఆఫ్టర్‌నూన్ కాస్త తగ్గుతది. నైట్‌కొచ్చేటప్పటికి ఇంకా తగ్గిపోద్ది. అప్పుడేం చేయాలి? దీనికి తగ్గట్టుగా మనం చేస్తాం. సో, మార్నింగ్ ఎక్కువ ఎనర్జీ ఉంటది కాబట్టి, ఎక్కువ ఎనర్జీలో టఫెస్ట్ సబ్జెక్ట్‌లన్నిటిని కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోండి. సో, టఫెస్ట్ సబ్జెక్ట్స్ అన్ని మీకేవనిపిస్తాయో అవన్నిటిని కూడాను మార్నింగ్ అవర్స్‌లో కంప్లీట్ చేసేయండి. సో, మీకిక్కడ చెప్తున్నాను ఈ ఫస్ట్ స్లాట్ గాని మీరు సక్సెస్ చేశారా, ఇక మీ యొక్క 95% మీ నెక్స్ట్ డే అంతా కూడాను సూపర్‌గా జరిగిపోద్ది. సో, మీ రిమైనింగ్ డే అంతా కూడాను తిరిగి లేకుండా జరగాలంటే ఈ మార్నింగ్ టఫెస్ట్ స్లాట్‌ని గాని చేసేస్తే చాలు. ఇక ఆఫ్టర్‌నూన్ సంగతి వచ్చినట్లయితే కాస్త ఈజీవి తీసుకోండి. సో, ఈజీగా ఉన్నవి, ఈజీగా చదవగలిగేవి వాటినన్నిటిని కూడాను ఒక రౌండ్ ఏసేయండి. నెక్స్ట్ నైట్‌కొచ్చేటప్పటికి మాత్రం ఏం చేస్తారో తెలుసా? ఏవైనా వీడియోస్ గాని, లేకపోతే ప్యాసివ్ లెర్నింగ్ ఉంటాయి కదా! జస్ట్ రివిజన్ ఇలాంటివి. ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి. ఇలా చేస్తే మీకు చాలా ఈజీ అనిపిస్తది. లేదు అంటే మాత్రం చాలా కష్టంగా అనిపిస్తది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఐడియల్ షెడ్యూల్ ఎలా ఉంటది? ఒక ఐడియల్ షెడ్యూల్‌ని ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలి? దాని గురించి మాట్లాడతా. ఈ ఐడియల్ షెడ్యూల్ చెప్తాను చూడండి. మీరు స్లీపు ఎంత టైంకి పడుకుంటారో ఆ టైం అనేది పక్కాగా ఆన్ టైమ్‌లోనే పడుకోండి. మీకు నచ్చిన టైము మళ్ళీ మించి మాట మాటకి చేర్చకండి. నేనైతే మామూలుగా 12కి పడుకుంటాను మిడ్‌నైటు. అయితే మీరిక్కడ ఏం చేస్తారు తెలుసా? ఈ టైంని మీరు ఫిక్స్ చేసుకోవడం వల్ల మీ బాడీ కూడాను అలవాటు పడిపోద్ది ఇక నుంచి కూడాను. సో, ఫిక్స్డ్ టైంకి పడుకుంటే ఇక మీ బాడీ అనేది అడ్జస్ట్ అయితే దానికి తగ్గట్టుగా ఇక ముందుకు వెళ్తుంటది. మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి. మీరెప్పుడైనా సరే మీ ప్లానింగ్‌ని నైట్ చేసుకోండి. రాత్రి పడుకుంటారు కదా! పడుకోవడానికన్నా ముందు
నెక్స్ట్ డే ఏం చేయాలో ఆ ప్లాన్ అంతా చేసుకోండి. అంతేగాని మీరు మార్నింగ్ లేచి ప్లాన్ చేసుకొని అప్పుడు అదంతటిని ఫాలో అవుతామంటే టైం అంతా చాలా వేస్ట్ అయిపోద్ది. మీ యొక్క పీక్ అవర్స్‌ని అనవసరంగా వేస్ట్ చేసిన వాళ్ళవుతారు. సో, ఆ ప్రాబ్లమ్ చేయకండి. నెక్స్ట్ ఇంకొకటేంటంటే మీరు నిద్ర నుండి లేచిన తర్వాత వెంటనే మార్నింగ్ స్టార్ట్ చేసిన వెంటనే మీ యొక్క డీప్ వర్క్‌లోకి మీరు వెళ్ళిపోవాలి. అలా వెళ్తే మీ యొక్క డే అనేది బిగినింగ్ అనేది సూపర్‌గా వెళ్తది కాబట్టి మీరు బాగా చేశారు, మీ బిగినింగ్ బాగుందనే హ్యాపీనెస్ మీకు రోజంతా కంటిన్యూ అయ్యి మిమ్మల్ని ఇంకా బాగా పుష్ చేస్తది. చాలామంది ఏమనుకుంటారంటే టార్గెట్ పెట్టుకుంటే 100% టార్గెట్ రీచ్ అవ్వాలని అనుకుంటారు. అది యాక్చువల్లీ రాంగ్. ఎందుకంటే 70-80% మీట్ అయినా చాలు సరిపోద్ది. సో, 70-80% మీరు రీచ్ అయితే మీరు పెట్టుకున్న వర్క్‌లో అది ఐడియల్‌గా ఉంటది. సో, మీరు ఓవర్‌గా స్ట్రెచ్ చేయకండి. మరీ దానికన్నా ఎక్కువ అవ్వనివ్వకండి. దానికన్నా తక్కువ అవ్వనివ్వకండి. ఎందుకు ఎక్కువ అవ్వకూడదు అనుకోని అంటున్నామంటే, ఇన్‌కేస్ 100% చేశారనుకోండి మీ బాడీ ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ అవుతది. ఇన్‌కేస్ 100% చేసినప్పటికి కొన్ని కొన్ని సార్లు ఏమవుతదో తెలుసా సిట్యుయేషను? మీకు అవి చిన్న టార్గెట్స్ అయ్యుంటాయి. సో, ఇన్‌కేస్ మీరు లెస్ చేస్తే మాత్రం వర్క్ హార్డ్. సో, మీరు 70-80% కన్నా తక్కువ వర్క్ చేస్తే ఇంకా వర్క్ హార్డ్‌గా చేయాలి. అదే 70 కన్నా 80% చాలా ఈజీగా ఎక్కువ టైమే చేయగలుగుతారు. ఇంకా 100% 120% చేస్తే మీ టార్గెట్స్ కరెక్ట్‌గా లేనట్టు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు మీకు సెట్ అయ్యే టార్గెట్స్ చేయండి. దాని తర్వాత చాలామందిని స్లీప్ ముఖ్యమా? లేకపోతే స్టడీ ముఖ్యమా అంటే స్టడీ అంటారు. యాక్చువల్లీ అది రాంగ్. స్లీప్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ స్లీపు ఎలా చేస్తే దాన్ని బట్టి డిఫరెన్స్ అంతా సెట్ అవుతది. ఎందుకంటే ఇక్కడ మేజర్‌గా కూడాను మీరు పడుకుంటారు కదా! మీరు పడుకునేటప్పుడు ఏమవుతదంటే, మళ్ళీ లేచిన తర్వాత మీ న్యూరాన్స్‌లో కొత్త కనెక్షన్స్ అనేవి ఏర్పడతాయి. ఈ కొత్త కనెక్షన్స్ ఏం చేస్తాయంటే, మీకు మెమరీ రిటెన్షన్‌కి చాలా హెల్ప్ చేస్తది. ఇది న్యూరో సైన్స్. స్పెషల్‌గా చెప్పాల్సిన విషయం ఇంకేం లేదు. ఇది న్యూరో సైన్స్. స్లీప్‌కి చాలా పెద్ద ఇదుంది. సో, జాగ్రత్తగా చూసుకోండి. సో, ఇప్పుడు షెడ్యూల్ గురించి మాట్లాడతాను. ఒక షెడ్యూల్ ఎలా ఉండాలి? ఒక రోజులో ఉండే షెడ్యూల్. మీరు మీకు నచ్చిన టైమింగ్స్ మార్చుకోవచ్చు. కానీ ఈ రకంగా ఉంటే మాత్రం హైగా ఉంటది. మామూలుగా 12కి పడుకున్నప్పుడు 8 అవర్స్ స్లీప్ కావాలి కాబట్టి మార్నింగ్ 8కి లేస్తారు. సో, 8కి లేచిన తర్వాత ఈ 8 ఏఎం నుండి ఏం చేస్తారో తెలుసా? 8:30 లోపలనే మీ యొక్క స్టడీ అంతా స్టార్ట్ చేసేయాలి. అంటే 8:30 లోపల మీకేమైతే మార్నింగ్ చేయాల్సిన వర్క్స్ ఉన్నాయో, మార్నింగ్ చేయాల్సిన పనులన్నీ ఉన్నాయో అవన్నీ చేసేయాలి. 8:30కి మీ యొక్క స్టార్ట్ అనేది ఎట్టి పరిస్థితిలో స్టార్ట్ అయిపోవాలి. ఇది మాత్రం పక్కా. మీ పీక్ అవర్స్‌ని దయచేసి మిస్ చేసుకోకండి. సో, ఈ 8:30కి మీ ఫస్ట్ సెషన్ స్టార్ట్ అవుతది. డేలో 4 సెషన్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ సెషన్ లేదా ఫస్ట్ స్లాట్ అనేది స్టార్ట్ అవుతది. మనం ముందే చెప్పుకున్నాం కదా! ఎగ్జామ్‌లో మనం 2 అవర్స్ ఎలా లేదన్నా కూర్చోవాలనుకోని, మన టార్గెట్ ఏంటంటే ప్రతి సెషన్ కూడాను 2.5 అవర్స్ పెట్టుకుంటాం. సో, ప్రతి సెషన్ కూడాను మన బాడీకి అలవాటు చేస్తాం. 2 అవర్స్‌లోన మన మాక్సిమం పొటెన్షియల్ అనేది రీచ్ చేయడానికి అలవాటు చేస్తాం. కాబట్టి 2.5 అవర్స్ ఎలా లేదన్నా కూర్చుంటాం. సో, ఇక్కడ 8:30 నుండి 11 వరకు మీ యొక్క టఫెస్ట్ థింగ్స్ అన్నిటిని ఇక్కడ చదివేయండి. సో, ఈ సాలిడ్ చదవడం వల్ల మీరు పిచ్చ కాన్ఫిడెన్స్ వస్తది. మీరు ఇది గాని సరిగ్గా చేస్తే. అప్పుడేం చేస్తారో తెలుసా? చిన్న స్మాల్ బ్రేక్ తీసుకోండి. అయితే ఈ స్మాల్ బ్రేక్‌లోన ఏంటంటే ఇది ఎప్పుడు తీసుకుంటున్నాం? ఒక స్లాట్‌కి, ఇంకొక స్లాట్‌కి అంటే ఒక సెషన్‌కి, ఇంకొక సెషన్‌కి మధ్యలో తీసుకుంటున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మీ యొక్క మైండ్ మీద స్ట్రెయిన్ అయ్యే పనులు ఏమీ చేయకండి. మీ మైండ్‌ని స్ట్రెయిన్ తగ్గించే పనులే చేయండి. సో, ఇక్కడ యూట్యూబ్ చూసేస్తాను, షార్ట్స్ చూస్తాను, టీవీ చూస్తాను, ఫ్రెండ్స్‌తోని మాట్లాడేస్తాను, డిస్కషన్ పెట్టేస్తాను అవేమీ చేయకూడదు. సో, అవన్నీ చేయడం రాంగు. అవేమీ చేయకండి. సో, జస్ట్ రిలాక్స్. వాకింగ్ చేయండి, కాసేపు పడుకోండి, లేకపోతే కాసేపు నడవండి. ఇలా చేయండి. అంతేగాని అనవసరంగా ఇవన్నీ చేయకూడదు. ఇక్కడ స్మాల్ బ్రేక్ తీసుకున్న తర్వాత అరగంట బ్రేక్ అయిపోద్ది. సో, ఈ అరగంట బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ సెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సెకండ్స్ ఇంకా చాలా ఇంపార్టెంట్. అయితే నేను ఇక్కడ చెప్పేదేంటంటే, ఇక్కడ 30 మినిట్స్ బ్రేక్ అన్నాం కదా! ఈ 30 మినిట్స్ బ్రేక్‌లోన మీరు గాని ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ గాని యాడ్ చేసుకున్నారనుకోండి, దానికి మించిన రిలాక్సేషన్ ఇంకొకటి ఉండదనమాట. సో, 11 నుండి 11:30 మధ్యన మీ బ్రేక్‌ఫాస్ట్ ప్లాన్ చేస్తే బీభత్సంగా ఉంటది. సో, ఒకసారి ట్రై చేయొచ్చు మీ చాయిస్. 11:30 నుండి 2 వరకు ఇక్కడ ఒక సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఒక సాలిడ్ సెషను. ఈ సెకండ్ సెషను ఇది డీప్ ఫోకస్ ఉండాలి. మీకు ఏదైతే టఫ్ టాపిక్స్ అనిపిస్తాయో అవి ఇక్కడ కంప్లీట్ చేయండి. సో, ఇది కంప్లీట్ చేస్తే మీకు ఇంచుమించుగా మీ డేలోన 5 అవర్స్ స్టడీ అనేది ఇక్కడే అయిపోయి ఉంటది. సో, ఓకేనా? మీ డేలో 5 అవర్స్ స్టడీ ఇక్కడే అయిపోయింది. అర్థం చేసుకోండి మీ డేలో ఉన్న హైయెస్ట్, స్ట్రాంగెస్ట్ సబ్జెక్ట్స్, కోర్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోతున్నాయి. సో,
మీకు చాలా పని అయిపోయినట్టే. ఇది జరిగిపోయిన తర్వాత మీరు ఒక పెద్ద బ్రేక్ తీసుకోండి. సో, ఇక లాంగ్ బ్రేక్. ఈ లాంగ్ బ్రేక్‌లో మీరు పడుకుంటారా, లంచ్ చేస్తారా, యూట్యూబ్ చూస్తారా, మీ ఇష్టం. ఏదైనా తీసుకోండి. అయితే యూట్యూబ్ గాని, లేకపోతే ఏవైనా చూస్తామని అనుకున్నప్పుడు మాత్రం ఒక ప్లాన్ చెప్తాను చూడండి. ఇక్కడ మీరు పెద్ద బ్రేక్ తీసుకుంటున్నారు కదా! 2-4 వరకు లాంగ్ బ్రేక్ తీసుకోండి. అంటే 2 అవర్స్ బ్రేక్. ఈ 2 అవర్స్ బ్రేక్‌లో ఏం చేస్తారంటే 2-3 వరకు మాత్రమే యూట్యూబ్ చూసుకోండి. యూట్యూబ్ లేదా ఏదైనా. 3-4లో అస్సలు టచ్ చేయకండి. సో, ఫస్ట్ సెషన్‌లో మాత్రమే ఇది యూట్యూబ్ లేకపోతే సోషల్ మీడియా లాంటివి చూడాలి. మిగిలిన 3-4 మాత్రం అస్సలు దాని జోలికే వెళ్ళకూడదు. సో, మీరు ఏదైనా చేసుకోవచ్చు ఈ లాంగ్ బ్రేక్‌లో. ఆ తర్వాత అసలైన సెషన్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ సెషన్. ఈ థర్డ్ సెషన్ అనేది 4 నుండి 6:30 లోపల. ఈ 6:30 స్టార్ట్ కూడాను ఇక మీరు చేస్తే ఎట్లా ఉంటదంటే, ఈ సెషన్ 3లో కాస్త ఈజియర్‌గా ఉన్నవన్నీ చేయండి. ఈజియర్‌గా ఉండేవి, ప్యాసివ్ లెర్నింగ్‌గా ఉండేవి. ఆ టాపిక్స్‌ని సింపుల్ టాపిక్స్‌ని మాత్రమే చేయండి. సో, ఈ రకంగా చేస్తే మీ డేలో ఉన్న మేజర్ సబ్జెక్ట్స్ ఇక్కడ చిన్న సబ్జెక్ట్స్ అయిపోతాయి కాబట్టి ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకోండి. సో, ఇక్కడ 1 అవర్ షార్ట్ బ్రేక్ తీసుకోండి. సో, ఈ 1 అవర్ బ్రేక్‌లో మళ్ళీ యూట్యూబ్, తొక్క తోలు ఇవేం అవసరం లేదు. ఇక్కడ మీరు అవసరమైతే ఎక్సర్సైజ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఈ 1 అవర్‌లో. సో, ఈ రకంగా ప్లాన్ చేసుకోవచ్చు. సో, 7:30 నుండి 10 వరకు ఇక్కడ ఒక సెషన్ స్టార్ట్ చేయండి. ఈ సెషన్ ఫోర్త్ సెషన్. ఈ ఫోర్త్ సెషన్‌లోన ఈజియర్ థింగ్స్ ఏవైతే ఈజీగా ఉంటాయో, ఈజీ టాస్క్స్ ఉంటాయో, ఆ ఈజీ టాస్క్స్ చేయండి. నెక్స్ట్ సేమ్ డేకి సంబంధించిన రివిజన్ అంతా చేయాలనుకుంటే రివిజన్ చేసేయండి. సో, ఇక్కడ 10తో మీ చదువంతా అయిపోవాలి. సో, ఇక్కడ మీ 10 లోపల మీ చదువంతా అయిపోవాలి. ఇక్కడ పాయింట్ 1. సెకండ్ పాయింట్ ఏంటంటే మీకు ఏదైనా ఇంకా మిగిలిపోయింది చదవడానికి అన్నప్పటికీ కూడాను 10 లోపల ఆపేయండి. నెక్స్ట్ డే చూసుకోవచ్చు. లేకపోతే మనకంటూ ఓ బ్యాక్‌లాగ్ డే ఉంటది కదా! ఆ బ్యాక్‌లాగ్ డేలో కూడా చూసుకోవచ్చు. సో, 10కి ఎందుకంటే మీరు 10కి ఆపితేనే 12కి పడుకునే అవకాశం సరిగ్గా దొరుకుతది. లేదు అంటే నెక్స్ట్ డే పోతది. అనవసరంగా ఒక రోజంతా పోగొట్టుకోవడం ఎందుకు జస్ట్ 2 అవర్స్ కోసం. సో, ఆ మిస్టేక్ అనేది చెయ్యకండి. సో, దీన్ని బట్టి మీకు క్లియర్‌గా అర్థమై ఉంటది. ఒక ఐడియల్ డే అంటే ఏంటి? రోజుకి 10 అవర్స్ చదువనమాట. ఎక్కడ 10 అవర్స్ వచ్చిందో చూద్దామా? ఇక్కడ చూడండి. మార్నింగ్ సెషన్ 1, సెషన్ 2 మీకు 5 అవర్స్ పక్కాగా చదివేశారు. నెక్స్ట్ ఈవినింగ్ ఇక్కడ 2.5 అవర్స్, ఇక్కడ 2.5 అవర్స్. 10 అవర్స్. సో, రోజుకి 10 అవర్స్. ఫస్ట్ 7 అవర్స్‌లోనే మీకు కావాల్సిన మేజర్ టాపిక్స్ అన్నిటిని కవర్ చేసేసుకుంటున్నారు. మార్నింగ్, మధ్యాహ్నం, అదే రకంగా ఈవినింగ్. ఈ 7 అవర్స్‌లోనే మీరు మొత్తం కంప్లీట్ చేసుకుంటున్నారు. మీకు లాస్ట్ దాంట్లో ప్యాసివ్ లెర్నింగ్ పెట్టుకుంటున్నారు. సో, దీన్ని బట్టి మీరు ఏంటి అంటే ఫుల్ డే ప్రిపరేషన్‌లో ఉండేటప్పుడు మీ 10 అవర్స్ మీ చేతిలో ఉంటున్నాయి. ఈ 10 అవర్స్ అనేది మీకు పక్కా. సో, దాన్ని చూసుకోండి. నెక్స్ట్ మన ప్రతి సెషన్‌ని కూడా ఎలా ప్లాన్ చేసుకున్నాం? 2.5 అవర్స్‌గా ప్లాన్ చేసుకున్నాం. ఎగ్జామ్‌లో 2 అవర్స్ కావాలి. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ప్రతి అవర్‌కి కూడాను 2.5 అవర్స్ కూర్చోకుండా లేచి చదివేటట్లు అలాగ కూర్చొని చదివే అలవాటు మనం చేసుకుంటున్నాం. నెక్స్ట్ మన బ్రేక్స్ కూడాను కోఆర్డినేటెడ్‌గా చేస్తున్నాం. ఎక్కడ షార్ట్ బ్రేక్ కావాలి? ఏ టైంలో మనం ఎక్కువ టైం బ్రేక్ తీసుకోవాలి? ఏ టైంలో మళ్ళీ షార్ట్ బ్రేక్ తీసుకోవాలి అని చూసుకుంటున్నాం. ఏ టైంలో ఏవేవి చేయాలో కూడా చూసుకుంటున్నాం. ఏ టైంలో పడుకోవచ్చు, ఏ టైంలో లంచ్ చేయొచ్చు, ఏ టైంలో ఆఖరికి ఎక్సర్సైజ్ చేయొచ్చు అనేది కూడా ఇక్కడ కోఆర్డినేటెడ్‌గా తీసుకుంటున్నాం. ఇది ఐడియల్ షెడ్యూల్. అయితే కొన్ని సార్లు ఏమవుతుందంటే మన షెడ్యూల్‌లో కూడాను కొన్ని బ్యాడ్ డేస్ ఉంటాయి. ఈ బ్యాడ్ డేస్‌లోననమాట మన పర్ఫార్మెన్స్ అనేది సరిగ్గా ఉండదు. అప్పుడు అలాంటి సిట్యుయేషన్‌లో ఎలా ఉంటది? ఇలాంటి బ్యాడ్ డేస్ ఉన్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? మీరు కాస్త లూజ్ అవ్వండి. ఎందుకంటే మన ప్రిపరేషన్‌లోననమాట వీక్‌కి 1 లేదా 2 బ్యాడ్ డేస్ అనేవి పక్కా అయిపోతాయి. ఆటికి మరి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 1 ఆర్ 2 డేస్ అనేది బ్యాడ్ డేస్ అవుతాయి. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి. మనం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఈ రకమైన ప్రాబ్లమ్స్ పక్కా ఫేస్ చేస్తాం. సో, అలాంటి రోజుల్లో ఏం చేస్తారు తెలుసా? అట్‌లీస్ట్ 50% కంప్లీట్ చేయండి. అంటే మార్నింగ్ సెషను, అదే రకంగా మధ్యాహ్నం సెషను కంప్లీట్ చేయండి. మిగిలినదంతా బ్రేక్ తీసుకోండి. ఓకేనా? అలాంటివి కూడా చేయొచ్చు. 50% ఎలా లేదని కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటేంటంటే, ఆ రోజు మీకు చదవాలని లేదు కాబట్టి నెక్స్ట్ డే మీకు తెలిసిపోద్ది కదా! నెక్స్ట్ డే నేను చదవలేను. నాకు ఇంట్రెస్ట్ కాస్త తక్కువ ఉంది అనుకుంటే, అలాంటి రోజు ఏం చేస్తారంటే అలారం పెట్టుకోకండి. మీరు రోజుకి 8 గంటలు పడుకోమని చెప్పాం కాబట్టి, రోజుకి 11 అవర్స్ అవ్వండి. అలారం లేకపోవడం వల్ల 11 అవర్స్ అయిపోయిందా? 12 అవర్స్ అయిపోయిందా? అయిపోయింది. కానీ లేచిన తర్వాత మాత్రం చదవడం స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటేంటంటే మీకు ఏవైతే టైమ్ స్లాట్స్ ఉన్నాయో, ఆ టైమ్ స్లాట్స్‌లోనే కూర్చోండి. మీరేం చేయకపోయినా పర్లేదు. అక్కడ కూర్చొని ఏవైతే ఈజియర్ టాస్క్స్ ఉన్నాయో, ఆ ఈజియర్ టాస్క్స్ అన్నీ చేయండి. ఒక్కటి చెప్పనా? మీకు బాగా గుర్తుంచుకోండి.
ఏ యాస్పిరెంట్స్కైనా ఎగ్జాము సెలెక్ట్ అవుతాడా లేదా అనేది ఏ రోజులు బట్టి డిసైడ్ అవుతాయి అంటే వాడు బాగా పర్ఫామ్ చేసిన డేస్ బట్టి డిసైడ్ అవ్వు. వాడు బాగా పర్ఫామ్ చేయలేని బ్యాడ్ డేస్ ఉంటాయి కదా, ఆ రోజు బట్టి వాడి యొక్క ఫేట్ అనేది డిసైడ్ అవుతుంది. సో బాగా గుర్తుంచుకోండి. సో మీ బ్యాడ్ డే రోజు ఏం చేస్తారంటే మీరు బ్లాంక్గా ఉంచేయకండి ఆ డే అంతటినీ కూడాను. ఈ డే ఆ బ్లాంక్గా ఉంచేస్తే ఏమవుతుందంటే మీ నెక్స్ట్ డే కూడాను నాశనం అయిపోద్ది. సో అలా డేని బ్లాంక్గా ఉంచేస్తే ఏమనిపిస్తుంది తెలుసా? ఫీలింగు, అయ్యో నేను చదవలేకపోయినా అనుకుని గిల్టీ ఫీలింగ్, ఈ ఫీలింగ్ మిమ్మల్ని చంపేస్తూ మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వదు. అంటే మీరు చేయలేదనుకుని బాధపడడానికి ఇంకొక ఎక్స్ట్రా రోజు తీసుకుంటుంది. ఈ 2 రోజులు చదవలేదనుకుని బాధతో ఇంకొక ఎక్స్ట్రా రోజు తీసుకుంటుంది. ఇది ఎలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఈ సైకిల్ని మీరు బ్రేక్ చేయాలి. ఈ సైకిల్ మీరు బ్రేక్ చేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసండి. సో బ్లాంక్ అనేది ఉంచకూడదు. మీకు ఇంకొక మాట చెప్పనా, ఈ బ్రేక్స్ అనేవి వాలంటరీ, ఇన్వాలంటరీ అనుకుని ఉంటాయి. సో వాలంటరీ బ్రేక్ ఏంటి, ఇన్వాలంటరీ బ్రేక్ అంటే, వాలంటరీ బ్రేక్ అంటే మీకు తెలిసే మీరు తీసుకుంటున్నారు. సో ఇలా మీకు తెలిసే మీకు తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే దానికి ముందు రోజు ఎక్కువ కష్టపడిపోతారు, నెక్స్ట్ రోజు కొద్దిగా తక్కువ కష్టపడతారు. సో కావాలని చేస్తారు. సో ముందు రోజు ఎక్కువ కష్టపడిపోవడం వల్ల ఆ కష్టాన్ని దీంతో కాంపెన్సేట్ చేసేస్తారు. అదే ఇన్వాలంటరీ బ్రేక్ అనుకోండి, మీకు ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల, ఏది లేకపోవడం వల్ల ఆ సిచ్యువేషన్కి అలా జరిగిపోద్ది అనమాట. అలాంటి జరిగిపోకుండా మీకే తెలియకుండా బ్రేక్ రావడం కంటే మీరు కావాలని రేపు నేను తక్కువ చదువుతాను కాబట్టి ఈరోజు ఎక్కువ చదివేస్తాను, సో అలాంటి ప్లాన్లు చేసుకోండి. అలా చేస్తే బెస్ట్ అనమాట. మీకు ఈ బ్యాడ్ డే రోజు ఏం చేయొచ్చు తెలుసా? మీరు వీడియోస్ చూసుకోవచ్చు, సీసెట్స్ చూసుకోవచ్చు, లేకపోతే మోర్ బ్రేక్స్ ఉండేటట్లు చదువుకోవచ్చు. అంటే మామూలుగా 1 అవర్ బ్రేక్ ఉండేది, దాన్ని కాస్త ఎక్స్టెండ్ చేసుకోండి. ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. హాఫ్ డే సెషన్ చేస్తూ మధ్యాహ్నము అదే రకంగా రాత్రిలో 2 సెషన్లు ఉన్నాయి కదా, ఈవినింగ్ అండ్ రాత్రి, ఆ సెషన్లు కూడా క్లోజ్ చేసుకోవచ్చు. ఈ రకంగా బ్లాక్ డేస్ అనమాట ఎలా లేదన్నా సరే ఓ 50% అయినా వెళ్ళేటట్లు చేయండి, మరీ పూర్తిగా కాకుండా. ప్రిలిమ్స్ టైంలో అయితే ఈ బ్యాడ్ డేస్ కాస్త తగ్గించండి. ఎంత తక్కువ తగ్గిస్తే అంత మంచిది. అయితే మీరు స్లీప్కి ముందే వెళ్ళిపోయేటప్పుడు ఏం చేయాలి, ఈ పడుకునే ముందు ఏం చేయాలి అనే దానికి మనం బ్యాక్ పెట్టాం కదా. ఇక్కడ మీకు 10కే మీ స్టడీస్ని ఆపేమన్నాను. సో ఇక్కడ 10 నుండి 12 వరకు టైం మిగులుతుంది కాబట్టి ఆ టైంలో ఏం చేస్తారు తెలుసా? 10 to 11ని మీ యొక్క ప్లాన్, నెక్స్ట్ డేని ఏ రకంగా చదువుకోవాలి, ఏ టాపిక్స్ని చేయాలి, ఈరోజు ఎలా చదువుకున్నాను అనే దాన్ని అంతటిని కూడా ఫీడ్బ్యాక్ చేస్తూ నెక్స్ట్ డే గురించి చదువుకుంటూ, సో ఫీడ్బ్యాక్, నెక్స్ట్ డే కోసం రివిజను, ఓకేనా, నెక్స్ట్ డే కోసం ప్లాను, FRP ఫెయిర్ రెమ్యునేటివ్ ప్రైస్ లాగా ఫీడ్బ్యాక్, రివిజను, దాని తర్వాత ప్లాన్, ఈ మూడింటిని చేసుకోండి ఈ 10 to 11. దాని తర్వాత మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఒకటి చెప్తాను చూడండి, ఎగ్జామ్ కోసం మర్చిపోండి అబ్బా. 11 గంటలు అయిన తర్వాత మీ ఎగ్జామ్ కోసం మర్చిపోండి. ఎందుకు అని అంటే రోజంతా ఎగ్జామ్ కోసం చదివారు, మీ యొక్క పొటెన్షియల్ని మాటకి కూడా స్ట్రెచ్ చేసుకుంటున్నారు. ఈ 11కి తర్వాత కూడా మీ యొక్క మైండ్కి ఏం కాదు ఎగ్జామ్ గురించి మర్చిపో అనే మైండ్ ఇచ్చేసి హ్యాపీగా కామ్గా చేయండి. ఈ 11 to 12 మధ్యలో ఏం చేస్తారంటే మీకు బెస్ట్గా మీ మైండ్ని డీటాక్స్ చేయండి, మెంటల్ స్ట్రెయిన్ తగ్గించండి, అవసరమైతే పేరెంట్స్తో మాట్లాడండి, యూపీఎస్సీకి రిలేటెడ్ కాని ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఆ ఫ్రెండ్స్తో మాట్లాడండి. ఇలాంటివి చేస్తే మీ యొక్క మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా చేంజ్ అవుతుంది, మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మారుతుంది. ఫైనల్గా ఒకటి చెప్తున్నాను, మీ బ్యాడ్ డేసే మీ ప్రిలిమ్స్ ఏ రకంగా క్లియర్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మీ మెయిన్స్ ఏ రకంగా కొనాలి అనేది డిసైడ్ చేస్తుంది. సో మీ సక్సెస్ డేస్ కాదు, మీ యొక్క బ్యాడ్ డేస్ని అబ్జర్వ్ చేసుకోండి. మీ బ్యాడ్ డేస్లో కూడా మీరు కన్సిస్టెంట్గా ఉంటే, నెవర్ గివ్ అప్తో ఉంటే మీ యొక్క సక్సెస్ అనేది స్లో అవ్వదు, మీ సక్సెస్ ప్రాసెస్ అనేది డిలే అవ్వదు. సో నీ సక్సెస్ నీ చేతిలోకి రావాలంటే నీ బ్యాడ్ డేస్ కంట్రోల్ నీ చేతిలో ఉండాలి, నీ మాట వినాలి. సో ఆ యొక్క గ్యాప్ని ఫిల్ చేసి ఆ యొక్క సక్సెస్ని అందుకోవాలంటే నీ బ్యాడ్ డేస్ని అణిచి కిందేసి తొక్కే. బీ కన్సిస్టెంట్, స్టే స్ట్రాంగ్, బీ లవ్లీ, and all the best.